ఏపీ పాలిసెట్ 2026 స్పెషల్ కేటగిరీ సర్టిఫికెట్ల వెరిఫికేషన్పై కీలక సమాచారం. ఏపీ పాలిసెట్ 2026 కౌన్సెలింగ్కు సంబంధించి ఎన్సీసీ, స్పోర్ట్స్, గేమ్స్, క్యాప్, స్కౌట్స్, పీడబ్ల్యూడీ వంటి స్పెషల్ కేటగిరీ సర్టిఫికెట్ల వెరిఫికేషన్పై అభ్యర్థులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. చాలా మంది అభ్యర్థులు ఈ సర్టిఫికెట్లను వెరిఫై చేయించుకోవడానికి విజయవాడకు నేరుగా వెళ్లాలా, లేక ముందుగా రిజిస్ట్రేషన్ చేసి ఫీజు చెల్లించిన తర్వాత వెళ్లాలా అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఏపీ పాలిసెట్ 2026 కౌన్సెలింగ్ ప్రక్రియలో స్పెషల్ కేటగిరీ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం ముందుగా తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, ఆ తర్వాత కౌన్సెలింగ్ ఫీజు చెల్లించాలని అధికారులు సూచిస్తున్నారు. ఫీజు చెల్లించిన తర్వాత అభ్యర్థుల అర్హత వివరాలు, సర్టిఫికెట్ వెరిఫికేషన్ స్థితి పరిశీలనలోకి వస్తాయి. ఎన్సీసీ, స్పోర్ట్స్, గేమ్స్, క్యాప్, స్కౌట్స్ వంటి స్పెషల్ కేటగిరీ సర్టిఫికెట్లను అన్ని చోట్ల వెరిఫై చేయరని, కేవలం విజయవాడలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మాత్రమే ప్రత్యేకంగా వెరిఫికేషన్ నిర్వహిస్తారని సమాచారం. ఈ కళాశాల రమేష్ హాస్పిటల్ ఎదురుగా ఉన్న ప్రాంతంలో ఉందని తెలిపారు. అభ్యర్థులు ముందుగా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ పూర్తి చేసి ఫీజు చెల్లించిన తర్వాత తమకు వెబ్ ఆప్షన్స్కు అర్హత వచ్చిందా లేదా పరిశీలించుకోవాలి. ఒకవేళ అర్హత రాకపోయినా లేదా ఏదైనా వివరాల్లో మార్పులు చేయాల్సి ఉన్నా సంబంధిత హెచ్ఎల్సీ సెంటర్ను సంప్రదించి సమస్యను పరిష్కరించుకోవాలి. ఏదైనా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అవసరం ఉన్నా లేదా స్పెషల్ కేటగిరీ సర్టిఫికెట్కు సంబంధించి సమస్య ఉన్నా అభ్యర్థులు హెచ్ఎల్సీ సెంటర్ను తప్పనిసరిగా సందర్శించి తమ పత్రాలను వెరిఫై చేయించుకోవాలి. వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత స్పెషల్ కేటగిరీ సర్టిఫికెట్ వివరాలు కౌన్సెలింగ్ అప్లికేషన్లో యాడ్ అవుతాయి. తద్వారా సంబంధిత ప్రయోజనాలు, రిజర్వేషన్ అవకాశాలు పొందే అవకాశం ఉంటుంది. స్పెషల్ కేటగిరీ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం 29, 30 తేదీల్లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. క్యాప్, ఎన్సీసీ, పీడబ్ల్యూడీ, యాంగ్లో ఇండియన్ వంటి కేటగిరీలకు సంబంధించిన అభ్యర్థులు వారికి కేటాయించిన తేదీల్లో విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో హాజరు కావాల్సి ఉంటుంది. వెరిఫికేషన్కు హాజరయ్యే అభ్యర్థుల రిపోర్టింగ్ సమయం ఉదయం 9 గంటలకు ఉంటుందని సూచించారు. అభ్యర్థులు తమకు కేటాయించిన ర్యాంకులు, తేదీల ప్రకారం మాత్రమే వెళ్లాలని, ముందుగా వెళ్లడం వల్ల కొన్నిసార్లు అనుమతి లభించకపోవచ్చని తెలిపారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే అభ్యర్థులు ఇబ్బందులు పడకుండా షెడ్యూల్ ప్రకారం హాజరు కావాలని సూచించారు. కొంతమంది అభ్యర్థుల వద్ద స్పెషల్ కేటగిరీ సర్టిఫికెట్లు ఉన్నప్పటికీ వాటిని వెరిఫై చేయించుకోకపోతే ఏమవుతుందని సందేహిస్తున్నారు. దీనిపై సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేయించుకోకపోతే ఎలాంటి సమస్య ఉండదని, కానీ ఆ సర్టిఫికెట్ ద్వారా లభించే ప్రయోజనాలు, రిజర్వేషన్ సీట్లలో అవకాశం పొందే అవకాశం ఉండదని తెలిపారు. కాబట్టి ఏపీ పాలిసెట్ 2026 అభ్యర్థులు ముందుగా రిజిస్ట్రేషన్ పూర్తి చేసి ఫీజు చెల్లించి అవసరమైన స్పెషల్ కేటగిరీ సర్టిఫికెట్లను విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో వెరిఫికేషన్ చేయించుకోవాలని సూచించారు. వెబ్ ఆప్షన్స్ ప్రక్రియకు సంబంధించిన వివరాలు కూడా త్వరలో వెల్లడించనున్నట్లు తెలిపారు.